రీసెంట్‌గా తెలిసిన ఒక అమ్మాయికి పెళ్లి చూపులు జరిగాయి. పెళ్లి చూపుల్లో అబ్బాయి తనని రిజెక్ట్ చేశాడు. ఎందుకు రిజెక్ట్ చేశాడో రీజన్ తెలిసాక నేను చాలా షాక్ అయ్యాను. యూజువల్‌గా అబ్బాయిలు అమ్మాయిలను రిజెక్ట్ చేయడానికి మెయిన్ రీజన్స్ వచ్చేసి అమ్మాయి అందంగా లేకపోవడమో, హైట్ ఆర్ కలర్ తక్కువ ఉండడమో, కట్నం సెట్ అవ్వకపోవడమో, లేకపోతే అమ్మాయికి పాస్ట్ ఉండడమో, లేదా వర్కింగ్ వైఫ్ కావాలి, లేదా వర్క్ చేయకపోతే వద్దు. ఇలాంటి రీజన్స్‌కి మనం రిజెక్షన్స్ చూస్తాము. కానీ ఈ అబ్బాయి రిజెక్ట్ చేయడానికి రీజన్ ఏంటో తెలుసా? అమ్మాయి వాళ్ళది జాయింట్ ఫ్యామిలీ అవ్వడము. అసలు నేను ఆ రీజన్ విన్నాక షాక్ అయ్యాను. అమ్మాయిది జాయింట్ ఫ్యామిలీ ఉంటే కూడా రిజెక్ట్ చేస్తారా? ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనిపించింది. యూజువల్ గా ఇలాంటి రీజన్ కి అమ్మాయిలు రిజెక్ట్ చేస్తారు. ఎందుకంటే పెళ్ళాక వాళ్ళ అబ్బాయి ఇంటికి వెళ్తారు కాబట్టి ఆ అబ్బాయిది జాయింట్ ఫ్యామిలీయా న్యూక్లియర్ ఫ్యామిలీయా అనే విషయంలో వీళ్ళు కొంచెం ఆలోచిస్తారు. అది ఓకే, అండర్స్టాండబుల్. కానీ అబ్బాయికి ఏం ప్రాబ్లం ఉండొచ్చు అమ్మాయిది జాయింట్ ఫ్యామిలీ ఉంటే అనే విషయం నాకు అర్థం కాలేదు. ఎప్పుడో అమాస పున్నానికో లేకపోతే పండక్కో వచ్చి అది కూడా ఒక 1-2 days ఉండి వెళ్ళిపోతారు. ఆ పైగా వాళ్ళు వైఫ్ ఇంటికి వచ్చే పెద్ద పనులు కూడా ఏం చేయరు. అలాంటి వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండొచ్చు ఏంటో నాకు ఇది వియర్డ్ రీజన్ అనిపించింది. మీరు ఎప్పుడైనా పెళ్లి చూపుల్లో ఇలాంటి వియర్డ్ రీజన్స్ విన్నారా? వినుంటే అవి నాకు కమెంట్స్లలో చెప్పండి. బాయ్.